గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి మరియు దాని కోసం స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ను అక్టోబర్ 2023లో ప్రారంభించింది. ఈ ప్రోగ్రాంలో 7 లక్ష్యాలను పెట్టుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది చెట్ల పెంపకం. అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి చెట్లను పెంచాలి. రెండవది నీటి నిర్వహణ. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం. మూడవది స్థిరమైన వ్యవసాయం. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను పాటించాలి. నాలుగవది వ్యర్థ పదార్థాల నిర్వహణ. వ్యర్థ పదార్థాల సమర్థవంతంగా వినియోగించి కాలుష్యాన్ని తగ్గించాలి. ఐదవది వాయు కాలుష్య తగ్గింపునకు కృషి చేయాలి. ఆరవది మడ అడవుల సంరక్షణ. పర్యావరణ సమతుల్యత కోసం మడ అడవులను రక్షించాలి. ఏడవది పాలన మరియు పరిపాలన. క్షీణించిన అడవుల పునరుద్ధరణకు ఆర్థిక సహకారం అందించాలి. పిఎం జన్ధన్ యోజన పథకం యొక్క అప్డేట్. పిఎం జన్ధన్ యోజన పథకాన్ని ఆగస్టు 15, 2014 సంవత్సరంలో ప్రారంభించారు. బ్యాంక్ అకౌంట్ లేని ప్రజలకు జీరో బ్యాలెన్స్డ్ బ్యాంక్ అకౌంట్ను ఓపెన్ చేయడం దీని లక్ష్యం. పెన్షన్స్ మరియు ఇతర పథకాల డబ్బును నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లో వేయడానికి పిఎం జన్ధన్ యోజన పథకం ఉపయోగపడుతుంది. మార్చ్ 2025 నాటికి 55 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ను ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 67% మంది గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే 30.7 కోట్ల మంది మహిళా ఖాతాదారులకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చామని తెలిపింది. అలాగే 2025 నాటికి 37.7 కోట్ల రూపే డెబిట్ కార్డ్స్ను పంపిణీ చేశామని తెలిపింది. జూవిన్ ప్లాట్ఫామ్. ఇండియా రేబీస్ వ్యాధి మరియు పాము కాటు మరణాలతో అనేక ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటుంది. రేబీస్ టీకాలు మరియు పాము కాటు టీకాల యొక్క లభ్యత సమాచారాన్ని రియల్ టైంలో అందించడానికి జూవిన్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. అయితే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రేబీస్ వల్ల దాదాపు 60,000 మంది చనిపోతున్నారు. అందులో 36% మరణాలు ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇక దేశంలో ప్రతి సంవత్సరం పాము కాటు వల్ల 50,000 మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి సంబంధించిన టీకాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ప్లాట్ఫామ్ అందిస్తుంది. అయితే ఈ ప్లాట్ఫామ్ను పైలట్ ప్రాజెక్టుగా 3 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. శిశు మరణాల రేటు నివేదిక. యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ అనే సంస్థ శిశు మరణాల స్థాయి మరియు ట్రెండ్స్ యొక్క నివేదికను విడుదల చేసింది. యునిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలో ఈ సంస్థ పనిచేస్తుంది. 195 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. నివేదిక వివరాలు చూసుకుంటే, ఇండియా 5 years లోపు ఉన్న పిల్లల మరణాల రేటులో 70% తగ్గుదలను సాధించింది. అలాగే నవజాత శిశువుల మరణాల రేటులో 61% తగ్గుదలను సాధించింది. ఇండియా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన దేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ 2 కేటగిరీలలో ప్రపంచవ్యాప్తంగా 37% తగ్గుదల ఉంటే ఇండియాలో మాత్రం 60.4% తగ్గుదలను సాధించింది. ఆపరేషన్ బ్రహ్మ. ఇటీవల మయన్మార్లో వచ్చిన భూకంపం వలన తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఇండియా మానవతా సహాయం అందించడానికి ఆపరేషన్ బ్రహ్మను స్థాపించింది. ఈ ఆపరేషన్ యొక్క థీమ్ వచ్చేసి నైబర్హుడ్ ఫస్ట్ మరియు వసుదైవ కుటుంబకం. ఈ ఆపరేషన్లో భాగంగా భూకంప బాధితులకు తక్షణ వైద్య సేవలను అందించడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్లను మోహరించారు. ఈ టాస్క్ ఫోర్స్లో 118 మంది వైద్య సిబ్బంది ఉంటారు. 60 పడకల వైద్య చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి సహాయం అందిస్తుంది. సహాయ సామాగ్రిని పంపడానికి
భారత నావిక వైమానిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిలో టెంట్లు, దుప్పట్లు, ఆహార ప్యాకెట్లు మరియు మెడిసిన్స్ ఉంటాయి. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి 80 మంది సభ్యుల గల బృందాన్ని పంపించింది. ఇండియా, రష్యా 14వ నావికా విన్యాసాలు ఇందిర 2025ను మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు చెన్నై తీరంలో జరగనుంది. 2003లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నావికా సహకారం మరియు అనుబంధంను బలపరచడానికి ఈ విన్యాసాలు చేపడతారు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం యొక్క రెండవ దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంట ఉన్న గ్రామాల అభివృద్ధిని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ఈ ప్రాజెక్టు యొక్క రెండవ దశకు 6,839 కోట్లు కేటాయించబడింది. మొదటి దశలో చైనా సరిహద్దు సమీపంలో ఉన్న రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. రెండవ దశ 2028-29 సంవత్సరం వరకు 15 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎంపిక చేసిన గ్రామాలను అభివృద్ధి చేస్తుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టు. కన్నడిపాయకు జిఐ ట్యాగ్. కేరళకు చెందిన సాంప్రదాయ హస్తకళ అయిన కన్నడిపాయకు జిఐ ట్యాగ్ లభించింది. ఈ గౌరవాన్ని అందుకున్న కేరళ నుండి కన్నడిపాయ మొదటి గిరిజన హస్తకళగా గుర్తించబడింది. కన్నడిపాయ అనగా చాప అని అర్థం. వెదురుతో తయారు చేయబడిన చాపలు ఇవి. దీనిని చేతితో నేస్తారు. ఈ చాప శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తుంది, అలాగే వేసవి కాలంలో చల్లదనాన్ని కూడా అందిస్తుంది. మదురైలోని సోమగిరి కొండలపై రాజరాజ చోళకి సంబంధించిన శాసనం కనుగొనబడింది. ఇది క్రీస్తు శకం 1000 సంవత్సరం నాటికి చెందినదని భావిస్తున్నారు. ఈ శాసనంలో రాజరాజ చోళుడి పాలనా ప్రభావాన్ని తెలుపుతుంది. ఇందులో సైనికాధికారి పల్లవరాయని గురించి కూడా వివరిస్తుంది. అంతేకాకుండా మల్లయ్యప్ప సాంబు చేసిన ఆలయ నిర్మాణం గురించి ఈ శాసనం తెలుపుతుంది. వరంగల్ చపాటా మిరపకాయకు జిఐ ట్యాగ్. టొమాటో మిరపకాయగా ప్రసిద్ధి చెందిన వరంగల్ చపాటా మిరపకాయకు మార్చి 28, 2025న జిఐ ట్యాగ్ లభించింది. తెలంగాణకు ఇది 18వ జిఐ ట్యాగ్ కావడం విశేషం. ఇది ఎరుపు రంగులో టమాటాను పోలి ఉంటుంది. ఈ మిరపకాయ తక్కువ ఘాటు ఉంటుంది. వరంగల్ జిల్లాలో ఈ మిరపకాయలను 3000 హెక్టార్లలో సాగు చేస్తారు. ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ కోర్బా జిల్లాలో మొట్టమొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. దీనికి పీఎం మోడీ మార్చి 30, 2025న పునాది రాయి వేశాడు. ఈ ప్రాజెక్టుకు 15,800 కోట్లు కేటాయించారు. అస్డియో థర్మల్ పవర్ స్టేషన్కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఉన్న 1340 మెగావాట్ల ప్లాంటుకు మరో 1320 మెగావాట్ల సామర్థ్యాన్ని కలుపుతుంది. టైగర్ అవుట్సైడ్ రిజర్వ్స్ ఇనిషియేటివ్. దేశంలో గల 3,682 పులులలో దాదాపు 30% టైగర్ రిజర్వ్స్ అవతలను నివసిస్తున్నాయి. వీటి రక్షణ కోసం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ టైగర్స్ అవుట్సైడ్ రిజర్వ్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు 176 కోట్లు కేటాయించారు. అభయారణ్య బయట ఉన్న పులులను రక్షించడం, వేటను తగ్గించడం దీని యొక్క లక్ష్యాలు. కుంభకోణం తమలపాకు మరియు తోవలై పూల గార్లాండ్కు జిఐ ట్యాగ్ లభించింది. ఈ రెండు కలిపి తమిళనాడులో 62 జిఐ ట్యాగులు కలిగిన ఉత్పత్తులు ఉన్నాయి. ఏప్రిల్ 5, 2025న భారత నావికాదళం హిందూ మహాసముద్ర నౌకను సాగర్ ఇనిషియేటివ్లో భాగంగా ఐఎన్ఎస్ సునయాను ప్రారంభించారు. సాగర్ అనగా సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని అర్థం. ఈ ప్రారంభ కార్యక్రమం కర్ణాటకలోని కర్వార్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించాడు. హిందూ మహాసముద్ర సరిహద్దు దేశాలకి సముద్ర భద్రత మరియు అంతర్జాతీయ సహకారం అందించడం ఐఎన్ఎస్ సునయా యొక్క లక్ష్యం. ఐఎన్ఎస్ సునయాలో కెన్యా, మాల్దీవ్స్తో సహా 9 దేశాల నావికా సిబ్బంది సహకారం ఉంటుంది. వివిధ దేశాల సిబ్బందికి స్కిల్స్ను పెంపొందించడం, నావికాదళ నైపుణ్యాలను పెంచడం ఐఎన్ఎస్ సునయా యొక్క లక్ష్యం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా అందరు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను బహిరంగ ప్రకటించాలని భారత సుప్రీంకోర్టు తెలిపింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు బయటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులు తమ ఆర్థిక సమాచారాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కొత్త పాలసీ న్యాయ వ్యవస్థలో పారదర్శకతను సూచిస్తుంది. ఆస్తి వివరాల తీర్పులు ఒకసారి చూద్దాం. మొదటిలో ఆస్తి వివరాలు రహస్యంగా ఉంచుకోవచ్చు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని తెలిపింది. 2009లో సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా తమ ఆస్తి వివరాలు చెప్పవచ్చని తెలిపింది. 2018లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ సమాచారం కాదని తెలిపింది. సుప్రీంకోర్టు అడిగితే తమ ఆస్తి వివరాలు చెప్పాలని తీర్పునిచ్చింది. 2025 పాలసీ ప్రకారం అందరు న్యాయమూర్తులు తమ ఆస్తి వివరాలు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి తెలపాలని నిర్ణయించింది. ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం. భారత ప్రధాని మోడీ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. శ్రీలంక అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణను భారత ప్రధానికి అందజేశారు. శ్రీలంక దేశంతో బలమైన సంబంధాలను ప్రోత్సహించిన విదేశీ నాయకులకు ఈ అవార్డును అందిస్తారు. ఇప్పటి వరకు ఈ అవార్డు 4 మాత్రమే వచ్చింది. వారు మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు మౌమున్ అబ్దుల్ గయూమ్, పాలస్తీనా నాయకులు మహమ్మద్ అబ్బాస్ మరియు యాసర్ అరాఫత్. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి ముద్రా యోజన అప్డేట్. ఇండియాలోనే చిన్న వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 8, 2015న పిఎం మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. చిన్న వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. పిఎం ముద్రా యోజన రుణాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది శిశు లోన్స్, 50,000 వరకు రుణాలు అందిస్తారు. రెండవది కిషోర్ లోన్స్, 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాలు అందిస్తారు. మూడవది తరుణ్ లోన్స్, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలు అందిస్తారు. అయితే ఈ రుణాలలో దాదాపు 68% రుణాలు మహిళా వ్యాపారులకు అందజేశారు. ఇప్పటి వరకు 33.65 లక్షల కోట్ల రూపాయలు ఈ పథకంలో భాగంగా మంజూరు చేయబడ్డాయి. అయితే 2025-26 సంవత్సరానికి 5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల విలువైన రుణాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వెస్ట్ బెంగాల్ కొత్తగా 7 సాంప్రదాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ అందుకుంది. అవి: మొదటిది బరీపూర్ జామ పండ్లు, రెండవది నొలెన్ గురేర్ సందేశ్ అనే వంటకం, మూడవది కామర్పుకూర్ తెల్ల బొండే అనే స్వీట్కి, నాలుగవది చనా బోరా అనే స్వీట్, ఐదవది మోతిచూర్ లడ్డు, ఆరవది రాజుని పగల్ బియ్యం, ఏడవది మాల్డా నిస్తారి సిల్క్ నూలుకు. ప్రసూతి మరణాల ధోరణులు 2000-2023 అనే నివేదికను ఐక్యరాజ్య సమితి మెటర్నిటీ మోర్టల్ ఎస్టిమేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునిసెఫ్, వరల్డ్ బ్యాంక్ ఇందులో భాగంగా ఉంటాయి. ప్రసూతి మరణాలు అనగా గర్భం లేదా ప్రసవం నుంచి వచ్చే సమస్యలకు మరణాలు సంభవించడం. ఇక నివేదిక వివరాలు చూసుకుంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు 40% తగ్గాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా 2,60,000 మంది మహిళలు గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో మరణించారు.
అంటే రోజుకి 712 మంది మహిళలు చనిపోతున్నారు. ఇక ఇండియా విషయానికొస్తే 2000 సంవత్సరంలో ఇండియాలో ప్రతి 1,00,000 జననాలకు 362 మంది మరణించగా 2023 సంవత్సరంలో ఈ సంఖ్య 80కి తగ్గింది. ఓవరాల్‌గా చూసుకుంటే 2023లో ఇండియా ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక ప్రసూతి మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది. 2023లో ఇండియాలో 19,000 ప్రసూతి మరణాలు సంభవించాయని ఈ నివేదిక తెలిపింది. ఇక 2023లో నైజీరియాలో అత్యధికంగా 75,000 మంది చనిపోయారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ఈ సర్వే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో, వర్క్ పాపులేషన్ రేషియో మరియు అన్ఎంప్లాయ్‌మెంట్ రేట్ యొక్క డేటాను అందిస్తుంది. 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు ఈ డేటా కవర్ చేయబడింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉపాధిలో కొనసాగుతున్న ట్రెండ్స్‌ను వివరిస్తుంది. ఇక సర్వే వివరాలు చూసుకుంటే పట్టణ ప్రాంతాలలో పురుషులు 2022-23 సంవత్సరంలో 74.3% మంది ఉపాధిని పొందితే 2023-24 సంవత్సరంలో 75.6% ఉపాధిని పొందారు. ఇక పట్టణ ప్రాంత మహిళలను చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 25.5% మంది ఉపాధి పొందారు. 2023-24 సంవత్సరంలో 25.8% మంది ఉపాధిని పొందారు. ఇక మొత్తంగా పట్టణ ప్రాంతంలో చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 50.3% మంది ఉపాధిని పొందారు. 2023-24 సంవత్సరంలో 51% మంది ఉపాధిని పొందారు. ఇక ఓవరాల్‌గా 2022-23 సంవత్సరంతో పోలిస్తే 2023-24 సంవత్సరంలో ఉపాధిలో పెరుగుదల కనిపిస్తుంది. ఇక వర్క్ పాపులేషన్ రేషియో, కార్మికుల జనాభా నిష్పత్తి. పట్టణాలలో 2022-23 సంవత్సరంలో 47% మంది ఉపాధిని పొందితే 2023-24 సంవత్సరంలో 47.6% మంది ఉపాధిని పొందారు. ఇక పట్టణాలు, గ్రామీణ రెండు కలిపి 2022-23 సంవత్సరంలో 53.4% మంది ఉపాధిని పొందారు. 2023-24 సంవత్సరంలో 53.5% మంది ఉపాధిని పొందారు. ఇది స్థిరమైన ఉపాధి అవకాశాలను సూచిస్తుంది. ఇక నిరుద్యోగ రేటు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం 2022-23 సంవత్సరంలో 4.3%గా ఉంది. అది 2023-24 సంవత్సరంకి 4.2%కి తగ్గింది. ఇక పట్టణ పురుష నిరుద్యోగం చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 6% ఉంది. 2023-24 సంవత్సరంలో 6.1%గా ఉంది. ఇక పట్టణ ప్రాంతాలలో మహిళల నిరుద్యోగం చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 8.9%గా ఉంది. 2023-24 సంవత్సరంలో 8.2%గా ఉంది. ఇక పట్టణ పురుషులు, స్త్రీలు రెండు కలిపి చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 6.7% నిరుద్యోగం ఉండగా 2023-24 సంవత్సరంలో 6.7% ఉంది. ఇక ఓవరాల్‌గా ఇండియా మొత్తం చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 5% నిరుద్యోగం ఉండగా 2023-24 సంవత్సరంలో 4.9% నిరుద్యోగం ఉంది. ఇది ఉద్యోగ అవకాశాలలో స్వల్ప మెరుగుదలను సూచిస్తుంది. ఏప్రిల్ 2, 2025న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్లను పెంచాడు. ఈ ప్రకటనతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ, ఆయా దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఔషధాలు మరియు మైక్రోచిప్స్ మినహాయించి మిగిలిన వస్తువులపై ఈ టారిఫ్స్ వర్తిస్తాయని ట్రంప్ ప్రకటన చేశాడు. అయితే తాజాగా చైనా తప్ప మిగిలిన దేశాలన్నింటికీ 90 రోజుల పాటు ఈ టారిఫ్ల నుంచి మినహాయింపు ఇచ్చాడు. తలసేమియా వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 3 లక్షల నుంచి 4 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. హిమోగ్లోబిన్ లేకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. తలసేమియా వచ్చిన వారిలో రక్తహీనత, తీవ్రమైన అలసట, పిల్లలలో పెరుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. భారతదేశ జనాభాలో 3-4% మంది జనాభా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. జాతీయ తలసేమియా నియంత్రణ కార్యక్రమం ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. వివాహానికి ముందు,
లేదా గర్భాధానానికి ముందు తలసేమియా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కస్తూర్బా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన నేషనల్ సేఫ్ మదర్‌హుడ్ డేను జరుపుకుంటారు. భారతదేశంలో పిల్లల క్షయవ్యాధి కేసుల పెరుగుదల ఆందోళనకరంగా మారింది. 2020 నుండి 2024 వరకు 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో 38% ఈ కేసుల పెరుగుదల ఉంది. 2020వ సంవత్సరంలో 102,090 కేసులు ఉండగా 2024 సంవత్సరంలో 141,182 కేసులకు పెరిగాయి. పోషకాహార లోపం కుటుంబ జన్యుపరంగా ఈ వ్యాధి పిల్లలలో సంభవిస్తుంది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో టీబీ నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 2025 నాటికి పూర్తిగా టీబీని నిర్మూలించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లల్లో టీబీని ఎదుర్కోవడానికి బీసీజీ టీకాను అందుబాటులోకి తెచ్చింది. నమామి గంగే మిషన్ 2.0 అనేది 2014లో ప్రారంభించిన నమామి గంగే కార్యక్రమానికి కొనసాగింపు. నమామి గంగే గురించి తెలుసుకుందాం. గంగానది కాలుష్యాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. అలాగే గంగానది రక్షణ మరియు పునరుజ్జీవం అనే 2 లక్ష్యాలను పెట్టుకుంది. దీనికోసం 20,000 కోట్లు కేటాయించబడింది. ఇక 2025-26 సంవత్సరానికి 3,400 కోట్లు కేటాయించబడింది. మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. నమామి గంగే 2.0లో భాగంగా నదీ తీర అభివృద్ధి, నదీ ఉపరితలాలను మెరుగుపరచడం, తీర ప్రాంత అటవీకరణ అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. పంజాబ్ ప్రభుత్వం పర్యావరణ కాలుష్య తగ్గింపుకు హైబ్రిడ్ వరి రకాల సాగుపై నిషేధం విధించింది. అధిక పంట దిగుబడికి హైబ్రిడ్ రకాలు ముఖ్యమని రైతులు వాదిస్తున్నారు. పంజాబ్లో దాదాపు 3.2 మిలియన్ హెక్టార్లలో వరిని పండిస్తున్నారు. ఇందులో 5-6% హైబ్రిడ్ వరిని పండిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న సియాచిన్ డేగా జరుపుకుంటారు. 1994లో ఆపరేషన్ మేఘదూత్ ద్వారా సియాచిన్ హిమానీ నదిని పాకిస్తాన్కి వెళ్లకుండా విజయవంతంగా అడ్డుకుంది. అందుకే ఏప్రిల్ 13ను సియాచిన్ డేగా జరుపుకుంటారు. థోరియం ఆధారిత లఘు మాడ్యులర్ రియాక్టర్ అభివృద్ధి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రష్యాకు చెందిన రోసాటోమ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇండియాలో తొలిసారిగా గాలియం నైట్రేట్ ఆధారిత సెమీకండక్టర్ ప్లాంట్ను ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రారంభించారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్పర్సన్గా మాజీ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపికయ్యారు. ఈ కమిటీలో సభ్యుడిగా తెలుగు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉంది. ఎక్సర్సైజ్ డస్ట్ లీగ్ 2025 ఇండియా ఉజ్బెకిస్తాన్ ఉమ్మడి సైనిక విన్యాసం యొక్క 6వ ఎడిషన్ ఏప్రిల్ 16, 2025న పూణేలో ప్రారంభమైంది. ఇరు దేశాల సైనిక సహకారం అలాగే సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ఈ సైనిక విన్యాసం యొక్క లక్ష్యం. ఉజ్బెకిస్తాన్లో డస్ట్ లీగ్ అనగా స్నేహం అనే అర్థం. ఎక్సర్సైజ్ డస్ట్ లీగ్ థీమ్ వచ్చేసి జాయింట్ మల్టీ డొమైన్ సబ్ కన్వెన్షనల్ ఆపరేషన్స్. యుఎన్సిటిఏడిఎస్ యొక్క వాణిజ్యం మరియు అభివృద్ధి అంచనా 2025 నివేదికను విడుదల చేసింది. యుఎన్సిటిఏడి అనగా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీనిని 1964 సంవత్సరంలో స్థాపించారు. ఈ నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ వృద్ధి రేటు 2.3% తగ్గుతుందని అంచనా వేశారు. గత కొన్ని సంవత్సరాలలో ఇదే అత్యల్ప వృద్ధి రేటు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇరు దేశాలపై ట్యాక్స్ల ఉద్రిక్తత, ఆర్థిక అస్థిరత వలన వృద్ధి రేటు తగ్గుతుందని ఈ నివేదిక తెలిపింది. ఇక అధిక వృద్ధి రేటు కొరకు యుఎన్సిటిఏడిఎస్ చేసిన సిఫార్సులు: వాణిజ్య విధానాలు సులభతరం చేసి ఇరు దేశాల వృద్ధికి తోడ్పడాలి. బలహీన దేశాలకు
అభివృద్ధి చెందిన దేశాలు సహకారం పెంచాలి. అలాగే ఆర్థిక ప్రాధాన్యతలు మార్చాలి. అనగా సైనిక ఖర్చును తగ్గించడం, మౌలిక సదుపాయాలు, సామాజిక రక్షణలో పెట్టుబడులు పెంచాలి. ఇక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలను తీసుకురావాలని యుఎన్సిటిఏడిఎస్ సూచించింది. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయ యొక్క జల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడానికి ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసం 270 కోట్లు కేటాయించబడింది. భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టు సామర్థ్యం 3097 మెగావాట్లు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 భారతదేశంలో న్యాయం అందించడంలో వివిధ రాష్ట్రాల పనితీరును ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇండియాలో న్యాయం అందించడంలో మెరుగైన పనితీరు కనిపించిన టాప్ 5 రాష్ట్రాలు వచ్చేసి మొదటి ప్లేస్లో కర్ణాటక ఉండగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నివేదిక 4 అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. 1 పోలీస్ వ్యవస్థ పనితీరు, 2 న్యాయ వ్యవస్థ పనితీరు, 3 జైళ్ల పనితీరు, 4 న్యాయ సహాయం. ఇక టాప్ 5 స్టేట్స్లో అన్ని దక్షిణ రాష్ట్రాలే ఉన్నాయి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం. ఈ పథకంను నవంబర్ 2024లో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించాడు. ఈ పథకం ద్వారా పూచీకత్తు లేని రుణాల ద్వారా ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం 7.5 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తుంది. ఈ పథకానికి కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్నవాళ్ళు అర్హులు. ఇక 2024 నుంచి 2031 వరకు ఈ పథకానికి ప్రభుత్వం 3600 కోట్లు కేటాయించబడింది. ప్రతి సంవత్సరం 7 లక్షల విద్యార్థులకు రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మహారాష్ట్ర వన్యప్రాణుల బోర్డు డిపిఎస్ ఫ్లెమింగో సరస్సును పరిరక్షణ అభయారణ్యంగా ప్రకటించారు. డిపిఎస్ ఫ్లెమింగో సరస్సు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఫ్లెమింగో జాతులు అధికంగా ఉంటాయి. ఇటీవల ఈ సరస్సు సమీపంలో చేపట్టిన నిర్మాణాల వలన సరస్సులో 17 ఫ్లెమింగోలు మరణించాయి. అంతేకాకుండా ఈ నిర్మాణాల వలన సరస్సును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వీటి రక్షణ కోసం ఈ సరస్సును పరిరక్షణ అభయారణ్యంగా ప్రకటించారు. భగవద్గీత మరియు నాట్యశాస్త్ర గ్రంథాలను యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టార్లో గుర్తించబడ్డాయి. యునెస్కో 1992లో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ కార్యక్రమంను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా డాక్యుమెంటరీ వారసత్వాన్ని కాపాడడం దీని యొక్క లక్ష్యం. అయితే ఈ విభాగంలో ఇప్పటి వరకు ఇండియా నుండి 14 గ్రంథాలు గుర్తించబడ్డాయి. అవి ఐఏఎస్ తమిళ వైద్య శాసనాల కలెక్షన్. ఇందులో తాటి ఆకులపై 564 తమిళ వైద్య గ్రంథాలు రచించబడ్డాయి. ఆ తర్వాత శైవ శాసనాలు. 3వది ఋగ్వేదం. 4వది తారిఖే ఖండన్ ఏ తిమూరియా. ఈ గ్రంథం తైమూర్ మరియు అతని వారసుల చరిత్రను వివరిస్తుంది. ఇక 5వది లఘుకాల చక్రతంత్ర రాజటిక విమల ప్రభ. ఇది టిబెటన్ బౌద్ధ గ్రంథం. 6వది శాంతినాథ చరిత్ర. 7వది గిల్గిట్ శాసనాలు. 8వది మైత్రేయ వ్యాకరణం. ఆ తర్వాత అభినవ గుప్త శాసనాలు, రామచరిత మానస్, పంచతంత్రం, సహృదయ లోకాలోకాన, భగవద్గీత, నాట్యశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. తయారీ రంగం జీడిపిలో 5వ వంతు ఉంటుంది. అయితే ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం ఆందోళనకరంగా ఉంది. ఈ రంగంలో మహిళల వాటా 2015-16 సంవత్సరంలో 20.9% ఉంటే 2022-23 సంవత్సరంలో 18.9% ఉంది. 2022-23 సంవత్సరంలో తయారీ రంగంలో 8.34 మిలియన్ల కార్మికులు పనిచేస్తే అందులో 1.57 మిలియన్ కార్మికులు మాత్రమే మహిళలు ఉన్నారు. ఇక తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం అధికంగా కలిగిన రాష్ట్రాలు. తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉండగా,
ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలున్నాయి. గత కొన్ని రోజులుగా ఆర్టికల్ 142 ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేయడానికి సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ తీర్పుపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ తీర్పు వలన న్యాయశాఖ మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. అసలు ఆర్టికల్ 142 ఏం చెప్తుంది? ఆర్టికల్ 142 పూర్తి న్యాయం చేయడానికి అవసరమైన ఉత్తర్వులను జారీ చేసే అధికారం రాజ్యాంగం సుప్రీంకోర్టుకు కల్పించింది. అయితే ఈ అధికారాన్ని సుప్రీంకోర్టు దుర్వినియోగం చేస్తుందని కార్యనిర్వాహక శాఖ తెలుపుతుంది. తెలంగాణ భూభారతి చట్టం 2025 భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టంను ప్రారంభించింది. ధరణి పోర్టల్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ పరిష్కరించడానికి ఈ కొత్త చట్టంను ప్రారంభించారు. ధరణి పోర్టల్ నుంచి ఎదురైన సమస్యలను భూభారతి చట్టంలో కంప్లైంట్ చేయవచ్చు. అయితే భూభారతి చట్టం 2 అంచెలుగా పనిచేస్తుంది. మొదటగా కంప్లైంట్స్ను రెవెన్యూ డివిజనల్ అధికారి పరిష్కరిస్తారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ పరిష్కరిస్తాడు. ధరణి పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఉచితంగా కంప్లైంట్స్ ఇవ్వవచ్చు. ప్రస్తుతం ఈ చట్టంను పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాల్లోనూ ప్రవేశపెట్టారు. అవి ఖమ్మం, ములుగు, కొడంగల్, కామారెడ్డి. ఈ చట్టంను జూన్ 2వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుంది. బ్రెజిల్లో జరిగిన 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టాయి. భూమి క్షీణత, ఎడారీకరణ మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఒకసారి బ్రిక్స్ గురించి చూద్దాం. బ్రిక్స్ను 2001వ సంవత్సరంలో స్థాపించారు. బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే ఇటీవల మరో 6 దేశాలను బ్రిక్స్లో యాడ్ చేశారు. అవి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా మరియు సౌదీ అరేబియా. అయితే ప్రపంచ జనాభాలో 47% జనాభా ఈ బ్రిక్స్ దేశాల నుంచే ఉన్నాయి. ఈ బ్రిక్స్ దేశాలు ప్రపంచ జీడిపిలో 36% వాటాను కలిగి ఉంది. భారతదేశంలో కాలేయ వ్యాధిని పరిష్కరించడం కోసం హీల్డ్ అనే ఇనిషియేటివ్ను ప్రవేశపెట్టారు. హీల్డ్ అనగా హెల్దీ అండ్ ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ ప్రివెన్షన్. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచ కాలేయ దినోత్సవం నాడు ప్రవేశపెట్టబడింది. ప్రపంచ కాలేయ దినోత్సవంను ఏప్రిల్ 19న జరుపుకుంటారు. భారతదేశమంతటా కాలేయ ఆరోగ్యాన్ని పెంచడం హీల్డ్ యొక్క లక్ష్యం. హీల్డ్ కాలేయ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్క్రీనింగ్ టెస్టులు, రోగ నిర్ధారణ, చికిత్సలపై దృష్టి పెడుతుంది. ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 10 డిజర్ట్ ఫ్లాగ్ 10 ఎక్సర్సైజ్లో భారత వైమానిక దళం యుఏఈకి చేరుకుంది. ఈ వైమానిక విన్యాసాలు ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు జరగనున్నాయి. ఇందులో ఇండియా, యుఏఈతో పాటు ప్రపంచ దేశాలు పాల్గొంటాయి. ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 10లో గల సభ్యులు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా మరియు యుఎస్ఏ దేశాలు ఉన్నాయి. ఆన్లైన్లో లోక్ అదాలత్ సేవలు అందిస్తున్న మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. లోక్ అదాలత్ అనగా ప్రత్యామ్నాయ కోర్టులు. ఇది చిన్న చిన్న కేసులలో తీర్పును త్వరగా అందిస్తుంది. కోర్టులలో పెండింగ్ కేసులు ఎక్కువగా ఉండకూడదనే ఉద్దేశంతో లోక్ అదాలత్ను ప్రవేశపెట్టారు. నల్సా చట్టం ద్వారా 1987వ సంవత్సరంలో లోక్ అదాలత్ను ప్రవేశపెట్టారు. లోక్ అదాలత్ సివిల్ కోర్టుకు సమానం. సివిల్ కోర్టుకున్న అధికారాలు అన్నీ లోక్ అదాలత్కు ఉంటాయి.
గ్రామాల వారీగా పురాతన వస్తువులు, శాసనాల సర్వేను కర్ణాటక రాష్ట్రం చేపట్టనుంది. ఇలాంటి సర్వేను నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. శిల్పాలు, శాసనాలు, కట్టడాల సంరక్షణకు జియో ట్యాగింగ్‌ను కూడా ప్రవేశపెట్టనున్నది. పింక్ ఈ-రిక్షా ఇనిషియేటివ్. పింక్ ఈ-రిక్షా ఇనిషియేటివ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు సేఫ్ రవాణాను అందించడం దీని యొక్క లక్ష్యం. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆటోలలో డ్రైవర్లు కూడా మహిళలు మాత్రమే ఉంటారు. పింక్ ఈ-రిక్షా ఇనిషియేటివ్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ముందుగా పూణేలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ పథకం మహారాష్ట్ర మొత్తం విస్తరించనున్నారు. 20-50 సంవత్సరాలు గల మహిళలు, ముఖ్యంగా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు ఈ పథకంలో ఆటో డ్రైవర్లుగా పనిచేయుటకు అర్హులు. దీని ద్వారా వీరికి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అలాగే ఈ ఆటోను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 25,000 సబ్సిడీ ఇవ్వగా, మహారాష్ట్ర ప్రభుత్వం 75,000 సబ్సిడీ అందిస్తుంది. లబ్ధిదారులు 10% డౌన్ పేమెంట్ చేయాలి. మిగిలిన 70% బ్యాంకుల నుండి తక్కువ వడ్డీ రుణాల ద్వారా నిధులు సమకూరుస్తారు. ఈ పథకంలో పాల్గొనే మహిళలకు కైనెటిక్ గ్రీన్ అనే సంస్థ ఉచిత డ్రైవింగ్ శిక్షణ మరియు డ్రైవింగ్ లైసెన్సులను పొందడంలో సహాయం చేస్తుంది. అలాగే 1,500 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ ఆటోలకు 5 సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది. ఆర్టికల్ 355. ఆర్టికల్ 355 అనేది రాజ్యాంగంలోని 18వ భాగంలో వివరించబడింది. అయితే వెస్ట్ బెంగాల్‌లో ఇటీవల వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. ఈ హింసను అడ్డుకోవటానికి వెస్ట్ బెంగాల్‌లో ఆర్టికల్ 355ను అమలు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఎమర్జెన్సీ గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 355 ప్రకారం ప్రతి రాష్ట్రంలో జరిగే అల్లర్ల నుంచి రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. భారతదేశపు అతి పొడవైన రైలు సొరంగం. ఏప్రిల్ 16, 2025న భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉత్తరాఖండ్‌లోని జానాసు వద్ద దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగంను పరిశీలించాడు. ఈ ప్రాజెక్ట్ రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ ట్రైన్ లింక్ ప్రాజెక్టులో భాగం. ఈ ప్రాజెక్ట్ 125 కిలోమీటర్లు విస్తరించి ఉండగా, అందులో 104 కిలోమీటర్లు సొరంగాలలోనే ఉంది. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ గ్రామం. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ గ్రామాన్ని స్థాపించే దిశగా అడుగులు వేసింది. దీని ద్వారా క్వాంటం కంప్యూటింగ్ పరిశోధన మరియు సహకారం కోసం అనువైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 50 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏఐ కిరణ్ ఇనిషియేటివ్. ఏఐ కిరణ్ అనేది భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మహిళలను ప్రోత్సహించడానికి ఈ ఇనిషియేటివ్‌ను తీసుకొచ్చారు. 2027 నాటికి భారతదేశంలో ఏఐ మార్కెట్ 17 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఏఐ కిరణ్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యాలు చూసుకుంటే, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో లింగ అసమానతలను పరిష్కరించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్‌లో మహిళా ఆవిష్కర్తలు మరియు మహిళా నాయకులను సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు తమ ఏఐ కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవడానికి నిధులను సమకూర్చడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ పేదరిక గణాంకాలు 2011 నుంచి 2023 సంవత్సరం వరకు. గత దశాబ్దంలో పేదరికాన్ని తగ్గించడంలో ఇండియా అభివృద్ధి సాధించింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇండియాలో పేదరికం తగ్గింది. ఈ దశాబ్ద కాలంలో 171 మిలియన్ల మంది దారిద్ర్య రేఖకు ఎగువకు పురోగతి సాధించారు. భారతదేశంలో తీవ్ర పేదరికం 2011-12 సంవత్సరంలో 16.2% ఉండగా, 2022-23 సంవత్సరానికి 2.3%కి తగ్గింది. ఇక గ్రామీణ ప్రాంతాల పేదరికం 18.4% నుంచి 2.8%కి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో పేదరికం
10.7% నుంచి 1.1% తగ్గింది. గ్రామీణ, పట్టణ పేదరిక అంతరాన్ని 7.7% నుంచి 1.7%కి తగ్గింది. సిమిలీపాల్ పార్కును ఒడిషా ప్రభుత్వం జాతీయ ఉద్యానవనంగా నియమించింది. సిమిలీపాల్ నేషనల్ పార్క్ 845 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఒడిషాలో అతిపెద్ద నేషనల్ పార్కుగా సిమిలీపాల్ నేషనల్ పార్క్ నిలిచింది. దీంతో ఇండియాలో నేషనల్ పార్కుల సంఖ్య 107కు చేరింది. 1975వ సంవత్సరంలో ఈ పార్కును వన్యప్రాణుల అభయారణ్యంగా హోదా కల్పించారు. దీనిని నేషనల్ పార్క్ హోదా ఇవ్వాలని 1980 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. 45 సంవత్సరాల తర్వాత నేషనల్ పార్క్ హోదా లభించింది. సాచెట్ యాప్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రారంభించిన సాచెట్ యాప్ గురించి ఇటీవల ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశంలో విపత్తులు వచ్చినప్పుడు మెసేజ్ల ద్వారా హెచ్చరికలను అందించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా వరదలు, తుఫానులు, కొండచరియలు విరిగిపడడం, సునామీలు, అటవీ మంటలు మరియు భూకంపాల వంటి విపత్తుల హెచ్చరికలను ఈ యాప్ జారీ చేస్తుంది.